జగిత్యాల జిల్లా ఎండపల్లి రాజారాంపల్లి వద్ద కూతురుని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్, పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందిన ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా కులాంతర వివాహానికి ప్రియాంక తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని నెలల తర్వాత ప్రియాంకకు ఆమె తల్లి ఫోన్ చేసి మాట్లాడి కలిసిపోయినట్లు నటించారు. జరిగిందేదో జరిగిపోయిందని సొంత ఊరికి రమ్మని నమ్మబలికారు. వారి మాటలు నమ్మి వెళ్ళగా మార్గమధ్యంలో ప్రియాంకను ఆమె తల్లిదండ్రులు బావ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఎలాగోలా స్థానికుల సాయంతో తప్పించుకున్న ప్రియాంక తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజక్కపల్లి గ్రామంలోనే ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీరు బ్రతకండి మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్ కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతో. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను. నమ్మి మేము వెలుగటూరు బస్సుకి రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది. మేము ధర్మారం రాజరాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజక్కపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నా.